థ్యాంక్ యూ నరసింహరావు గారు, మీరు అలాగే ఉండండి. బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే సార్, ఓకే ఓకే. ఎలా చూస్తారు? మొత్తానికి రేషన్ కార్డులు ఇచ్చాము, సన్న బియ్యం ఇస్తున్నాం, సో దాంట్లో సన్నవట్లకు బోనస్ ఇస్తున్నాం. గ్రామాల్లో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. సో ఉచిత బస్ ప్రయాణం ద్వారా నెలకు 4-5 వేల రూపాయలు మరి ప్రతి కుటుంబానికి ఆదా అవుతోంది. సో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొట్టమొదటి విడతగా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కనుక సో కాంగ్రెస్ పార్టీ విజయానికి డోకా లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి జువాడి నరసింహరావు చెప్తున్నారు. మీరేం చెప్తారు? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు, నరసింహరావు గారికి అందరు కూడా నమస్తే. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు చేసిన అటువంటి పనులు, కొద్ది పనులు చేసిండ్రు, వాస్తవమే. అంటే మనం పూర్తి స్థాయిలో తోసిరాజ్ అని చెప్పడానికి వీల్లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 420 హామీలు, వాళ్ళు చెప్పింది అన్ని కూడా పాక్షికంగా కొంత చేసిండ్రు. ఊరికో 5, 10, 4 ఇండ్లు ఇచ్చిండ్రు, అది నిజమే. కొద్దిమందికి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, అది కూడా నిజమే. కొంత సన్న బియ్యం కూడా ఇస్తుండ్రు, అది కూడా నిజమే. ఈ 200 యూనిట్లు అందరికీ రావట్లేదు. అంటే అటు అర్బన్లో కానీ రూరల్లో కానీ ఎవరికో కొందరికే. దానికి మరి వాళ్ళు ఏదన్నా ప్రామాణికంగా తీసుకుందేమో కాంగ్రెస్ పార్టీ తెలియదు. అందరికైతే రాలేదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి మాట్లాడుతున్నారు. ఇస్తా అన్నవి చాలా ఉన్నాయి, చాంతాడంతలు ఇస్తుంది. ఇప్పుడు అవన్నీ ఇవ్వలేదు. ఇంకొకటి, వాళ్ళు దగ్గర 32,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు అధికారంలోకి వచ్చే నాటికి. ఈ రోజు ఎవరు తీసుకోలేదో తీసుకోండి, ఎల్లుండి మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, చేయంగానే మనం 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని చెప్పిండ్రు. అది చేయలేదు. ఫస్ట్ వాళ్ళు ఎంత చెప్పిండ్రంటే 18,000 కోట్లు, 12,000 కోట్లు చెప్పిండ్రు. తర్వాత 16,000 కోట్లు చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు వరంగల్ మీటింగ్ లో. తర్వాత దాన్ని 18,000 కోట్ల దగ్గర ఆపేసి 21,000 శ్రీనివాస్ గారు. సరే, మీ లెక్క తీసుకుందాం. 21,000 అట. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్తగా చెప్తున్నారు. నాకు 18,000 కోట్లు అనే నాకు ఐడియా ఉంది. అయినా సరే 3,000 కోట్ల రూపాయలు కూడా పరిగణనలోకి తీసుకుందాం. 32,000 కోట్ల నుంచి 21,000 కోట్లు అంటున్నారు. దాన్ని కూడా ఓకే. అయినా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ పైన లబ్ధి పొందనటువంటి వాళ్ళు అసంతృప్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము త్వరలోనే చేస్తాం, మాకు స్థానిక వ్యక్తుల ద్వారా మీరు కలవండి, అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి, ఎంఆర్ఓలను కలవండి, ఏంటో చెప్పిండ్రు. లేదంటే స్థానిక కాంగ్రెస్ నాయకులను కలవండి అని చెప్పిండ్రు. అది చేయలేకపోయిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ఇస్తాన్న హామీలు 500 రూపాయలు అందరికి చేయలేదు. అందరి అకౌంట్లకి ఆ సన్న ఓట్లకి ఇస్తామన్నారు, అది కూడా పూర్తి కాలేదు. అది కూడా ఎక్కడ కూడా చేయలేదు. సరి అయిన సమయంలో ఓట్ల కొనుగోలే జరగలేదు. అది ఇప్పుడు ఈ రోజు నేను కాంగ్రెస్ ని విమర్శించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కాదు. మనం రేపు గ్రామాలలోకి వెళ్ళినా గ్రామాలలో చెప్పేటువంటి ప్రజలు రేపు ఇచ్చే తీర్పు కూడా మనం చూస్తాం. వీళ్ళు చెప్తుండ్రు, మేము రాగానే 2,000 రూపాయలు పింఛను ఏది సరిపోతుంది, 4,000 ఇస్తామన్నారు. 4,000 రూపాయలు ఇంతవరకు కాలేదు. కౌలు రైతులను మీరు గుర్తించలేదన్నారు, రైతు కూలీలను మీరు గుర్తించలేరన్నారు. రైతు కూలీలను ఈ ప్రభుత్వం గుర్తించలే, కౌలు రైతులను ఈ ప్రభుత్వం గుర్తించలే. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇంకొక విషయం చెప్పాలి, వీళ్ళు బండలకు, కొండలకు, గుట్టలకు బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి డబ్బులు వృధా చేస్తుంది. మేము 2 పంటలకు కాదు 3 పంటలకు కల్టివేషన్ చేసే, అంటే ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకే ఇస్తామన్నారు. వాళ్ళకి దిక్కు లేదు, వీళ్ళకి దిక్కు లేదు, ఎవరికి దిక్కు లేదు. ఓసారి 1 ఎకరం ఇచ్చారు, ఓసారి అర్ధ ఎకరానికి ఇచ్చినట్టు, ఓసారి 2 ఎకరాలు, 3 ఎకరాలు. ఎన్నికలు వస్తున్నాయంటే వీళ్ళు జమ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఈరోజు చూడండి మీరు, 82 లక్షల మంది మహిళా ఓటర్లు ఉంటే 12,733 గ్రామ పంచాయతీలల్లా వీళ్ళు 1 కోటి చీరలు ఇస్తాం మేము అన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే తాయిలాలు ఇచ్చి వాళ్ళ పాలన మీద వాళ్ళకు సరైన నమ్మకం లేక తాయిలాలు ఇచ్చి ఓట్లు దండుకునే కార్యక్రమం. ఇట్లాంటి
అలవిగాని హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ సంపూర్ణంగా విఫలమైపోయింది. లా అండ్ ఆర్డర్ విఫలమైపోయింది. వీళ్ళు చెప్పిండ్రు అవేంటివి బెల్ట్ షాపులు తీసేస్తాం, లిక్కర్ ఆదాయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకుతుందన్నారు. ఇవాళ అదే లిక్కర్ ఆదాయం వాళ్ళు కూడా పెంచింది. నాకు తెలిసి ₹1,00,000 డిపాజిట్ వేస్తూ అది వాళ్ళు ఏమో దానికోసం అప్లికేషన్ కాస్ట్ పెంచిండ్రు. ఆ విధంగా కూడా వందలాది కోట్ల రూపాయలు ఆస్తి జమ చేసుకుంటారు. ఇవాళ కొత్తగా ఐడిఏలలో ఉన్నటువంటి 5,000 ఎకరాల భూమిని 30% ఆన్ SRO. ఇది ఎక్కడ న్యాయము? ఇది ఎక్కడ న్యాయం? ఇది నిజంగా ఇంతకంటే ఘోరమైనటువంటి 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపుతుండ్రు ఈ ప్రభుత్వం. ఇదొక పాయింట్. మన గ్రామ పంచాయతీ ఎన్నికలకు పరిమితం అయితే వీళ్ళు అన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు, మీసం మెలేసిండ్రు, తొడలు కొట్టిండ్రు, సంవిధానం పట్టుకున్న పెద్ద మనిషి రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, ఇంతమంది మాట్లాడినరు, అన్నారు మేము 42% రిజర్వేషన్ ఎట్లిస్తారయ్యా అని మేము అన్నాం, మొత్తుకున్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సాధ్యపడదు, అది సుప్రీంకోర్టు క్యాప్ ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ తీసేసింది. సమైక్య రాష్ట్రంలో ఎక్కువండే తగ్గించి ఎన్నికలకు పోయింది, మేము ఇస్తాం 42 అన్నాం. ఏమైంది? కోర్టులకు పోయినరు, షెడ్యూల్ ఇచ్చిండ్రు, రీషెడ్యూల్ ఇచ్చిండ్రు, సుప్రీంకోర్టుకు పోయినరు. చివరికి మీరు ఎక్కడికి వచ్చింది ఉయ్యాల ఊగి ఊగి అంటే నేను ఉన్న కాడికి వచ్చినా అని మళ్ళా ఆడికి వచ్చింది. ఏది 50% క్యాప్ కు పరిమితమై రొటేషన్. మళ్ళీ రొటేషన్ లో కూడా గమ్మత్తు, సర్పంచ్లకేమో 2011 జనగణన ప్రకారం అట, ఈ వార్డు మెంబర్లకేమో వీళ్ళు తీసుకొచ్చిన డెడికేషన్ కమిషన్ వచ్చినటువంటి ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఇంతవరకు మమ్మల్ని అన్నారు సమగ్ర కుటుంబ సర్వే మీరు వెబ్సైట్లలో పెట్టలేరు, మరి మీరు పెట్టినరా? ఇంతవరకు పెట్టలే. ఏమి ఇస్తురు, ఎందుకు ఇస్తురు? మీరు తీసుకున్నటువంటి జనాభా విషయాలు బయట పెట్టమంటే బయట పెట్టలే. అది డెడికేషన్ కమిషన్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో తీసుకొని ఆ వార్డు మెంబర్లకు ఇస్తున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు, బస్సు గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒకటి కరెక్టే, ఆ బస్సులు పూర్తి స్థాయిలో తగ్గించలేకపోయారు. ఆర్టీసీ ఆదాయానికి గండిగొట్టిండ్రు. ఆర్టీసీ వీళ్ళు మాట్లాడుతున్నారు 2,000, 3,000 ఆదాయాలు మిగిలించుకున్నట్టు. రోజు బస్సులు ఎవరు పోతారండి? నాకు అర్థం కాదు. పోతురు కొద్దిమంది, ఎవరో రెగ్యులర్ గా కొత్తలో కొద్దిమంది కొట్లాడుకున్నారు, జుట్లు వాటి కొట్లాడుకున్నారు. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. అవసరానికి వెళ్లే వ్యక్తులకు కొంత ఈ లబ్ధి చేకూరినప్పటికీ కూడా తెలంగాణ సమాజంలోని మధ్యతరగతి ప్రజలు, బస్సులో ప్రయాణించే ప్రజలు బస్సు టికెట్ కొనుక్కోలేనటువంటి పరిస్థితులు అయితే లేవు. మీరు ఇచ్చినటువంటి ఆ సొమ్ముతోని పూర్తి స్థాయిలో లబ్ధి పొందినం, అదేదో ఆదాయాన్ని సమకూర్చడం. మరి మీరు బస్ టికెట్ ఇస్తుగా 2,500 ఇస్తానన్నారు, ఇవ్వండి. స్కూటీలు ఇస్తానన్నారు, ఇవ్వండి. ల్యాప్టాప్లు ఇస్తానన్నారు, ఇవ్వండి. ఎడ్యుకేషన్ కార్డు ఇస్తానన్నారు, ఇయ్యలే. ఎన్ని పిల్లల విద్యార్థులవి కాలేజీలలో బకాయిలు ఇయ్యలే. గ్రామ పంచాయతీలలో పాలన పడికేసిపోయింది. పల్లె ప్రకృతి వనాలు ఆగమైపోయినాయి, మోరీలు అట్టనే ఉండిపోయినాయి. ఈ ట్రాక్టర్లు పంచాయతీ గ్రౌండ్కి పరిమితం అయిపోయినాయి. ఇట్లాంటి దుస్థితులలో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో 15వ ఆర్థిక సంఘం ఇవ్వనున్న 3,000 కోట్ల రూపాయలు కూడా రాకుండా పోతాయని భావించినటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితులలో తెలంగాణ బీసీ సామాజిక వర్గాన్ని మోసం చేసి వెళ్తున్న ఈ ఎన్నికలలో మళ్ళీ ఎట్లాంటి ఎన్నికలకు వెళ్తున్నారు? గుర్తులేని ఎన్నికలకు వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా పార్టీల వారిగా అభ్యర్థులు సమ్మతితోని నిలబడతారు. కాబట్టి అత్యధిక స్థానాలు ఈ పార్టీతోని విసిగి వేసారిపోయినటువంటి ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా ఎప్పుడొస్తుంది ఎన్నికలు, ఎప్పుడొస్తుంది బీఆర్ఎస్ ని ఎప్పుడు ఎన్నుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి యావత్ తెలంగాణ సమాజం బీఆర్ఎస్ గుర్తుపై ఓటు వేసి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. గెలిపించాలనేటువంటి ఉత్సుకతతోని, ఉత్సాహంతోని ఉవ్విళ్ళూరుతూ తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఓకే, బచ్చు శ్రీనివాస్ గారు, మొత్తానికైతే